అన్నా ఏంటి అసలు ఏం జరుగుతా ఉంది అనుకోవచ్చు. ఒకవైపు మాగంటి సునీత పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అత్తయ్య గారు కూడా మాగంటి గోపినాథ్ తల్లి గారు కూడా చేస్తూ ఉన్నారు. పెళ్లి కాలేదు వాళ్ళిద్దరికి అంటూ కూడా. కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అన్న ఇప్పుడు నేను చూసాను, ఈ ఫోటో చూశాను. ఇప్పుడు పెళ్లి కాలేదు అంటే ఇప్పుడు పక్కన వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఇది చూసుకోవచ్చు మీరు. పెళ్లి కాలేదు, సంబంధమే లేదు అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు పక్కన నుండి కేక్ కట్ చెప్పి అది మీరు చూడవచ్చు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేపిస్తున్న ఫేక్ ప్రచారం. ఇదంతా ఏంటంటే ఆ రోజు కూడా వాళ్ళ కొడుకు గురించి మాట్లాడిన రోజు కూడా మీరు చూడవచ్చు, మీరు న్యూస్లో చూడవచ్చు. మమ్మల్ని వాళ్ళు ఆపేస్తున్నారు, మేము వీళ్ళు ఆపేస్తున్నారు. అది మీ తండ్రి చనిపోయినప్పుడు నేను ఎవరెందుకు ఆపుతారు? అదంతా రేవంత్ రెడ్డి టీం చేపిస్తున్న బ్లేమ్. ఇదంతా ఫేక్ ప్రచారము. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీతమ్మ గెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి ఫేక్ ఎలిగేషన్స్ అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే మేము గెలుస్తున్నాం ఈరోజు కాబట్టి అది తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్నారు, వాళ్ళు అన్నారు. మళ్ళీ ఏమన్నప్పుడు మళ్ళీ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఫేక్ ప్రచారం. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇదంతా. మంత్రులు కూడా మాట్లాడారు, మాగంటి సునీత ఏడిస్తే డ్రామాలు చేస్తున్నారు అన్న. ఒకటి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు కూడా ఇట్లానే డ్రామా చేస్తారా? గతంలో కూడా మనకి ఇదే ఎలక్షన్స్ వచ్చినాయి, కొంతమంది చచ్చిపోయినప్పుడు వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చచ్చిపోయినప్పుడు వచ్చింది. వాళ్ళు కూడా ఇదే డ్రామా చేసి సింపతి మీద వచ్చి చేసిరా వీళ్ళంతా. ఇదంతా వేస్ట్ మాటలు. వాళ్ళు ఒక హోదాలో ఉండి ఆ హోదాకు తగ్గట్టు మాటలు కూడా మాట్లాడతలేరు. అంత ఫేక్ ప్రచారం ఇదంతా ఏమంటారు, అది కన్న తల్లి కదా. మగంటి గోపినాథ్ సంబంధించి కన్న తల్లి కోడల మీద భారీ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. అసలు పెళ్ళే చేసుకోలేదు వీళ్ళిద్దరికి, పెళ్ళి జరగలేదు వీళ్ళిద్దరి మధ్య అన్నట్టుగా. మీరు ఒకటి గమనించాలి దీంట్లో. ఒకటి ఏంటంటే కన్న తల్లి చెప్పింది కదా, మళ్ళీ 3 నెలలు ప్రచారంలో నుంచి ఏ రోజు చెప్పలేదు. నిన్న సర్వేలు అన్నీ బయటపడ్డ తర్వాత బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన తర్వాత ఈ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు డ్రామాలు చేయలేరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ పాయింట్ దొరకలేదు. ఈరోజు కేవలం వీళ్ళని బ్లాక్మెయిల్ చేసో ఏదో చేసో వాళ్ళతో చెప్పిస్తున్న అంత అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం. మరి 3 నెలల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా, మరి 3 నెలల నుంచి ఎవరేమనలే. నిన్న వాళ్ళ సర్వేలన్నీ బయటపడ్డాయి, బీఆర్ఎస్ పార్టీ ఇంత మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పిన తర్వాత వీళ్ళు డ్రామా స్టార్ట్ చేశారు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇది 100కి 100% ఇది ఫేక్ న్యూస్. 100% ఇది అంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. ఇది కేటీఆర్ కూడా కలవనీయలేదు. నేను ఆ రోజు నా కొడుకు చావు బ్రతుకులో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కేటీఆర్ కలవనీయలేదు అన్నని అది కూడా చెప్పింది అన్న. కేటీఆర్ గారు ఎందుకు కలవనీయరు? వాళ్ళ తల్లి హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వెళ్ళిరు. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇదంతా నేను చెప్తున్నా కదా, ఈ సర్వే బయటపడ్డ తర్వాత చేస్తున్న నాటకాలు ఇవన్నీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా, అంతే, ఏం లేదు. ఎట్లా ఉండబోతుందన్న మరి ఈ ఎలక్షన్ వేడి ఉండబోతుంది. సునీతమ్మ కంపల్సరీ 100% మెజారిటీతో గెలవబోతున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీతో విజయం. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మాకే వస్తుంది. మేము బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, మాకు అవకాశం ఇవ్వాలి ఈసారి ఖచ్చితంగా. మెజారిటీ మీకు వచ్చినప్పుడు మీరు మాకు ఓటు వేయకపోతే మేము సన్న బియ్యం బంద్ చేస్తాము, మేము ఇంకో 2-3 పథకాలు బంద్ చేస్తాము అని చెప్పి నీకు దమ్మున్నప్పుడు సవాల్ చేసిరా. నువ్వు ఎలక్షన్లో పోరాడుతున్నావు అంటే సవాల్ చేసిరా. ప్రజలను భయపెట్టి నువ్వు రాజకీయాల్లో ముందు పోతావు అంటే కాదు కదా. వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఈరోజు అన్ని మాటలు బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉంటారు. ఇంకా 100% రేవంత్ రెడ్డి టీమే ఉంది. చెప్పండి, మాగంటి సునీత మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మాగంటి గోపినాథ్ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? అది రీసెంట్గా ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. మాగంటి గోపినాథ్కి సంబంధించి సునీత మాకు పెళ్ళి అయినట్టుగా. ఏం చెప్తారు? ఈరోజు మాగంటి సునీతమ్మ వాళ్ళ తల్లి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆమె పైన అవన్నీ కూడా ఫేకు. ఎందుకంటే ఇన్నేళ్ళు లేనిది ఈ ఎలక్షన్లకు 2 రోజుల ముందు, ఓటింగ్కు 2 రోజుల ముందే ఇలాంటి ఆరోపణలు చేయడంతోనే వారి పరిస్థితి ఏందో మనకు అర్థమైపోయింది. వాళ్ళ ఓటమి భయంతో అనేక రకాలుగా జిమ్మిక్కులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అంతా తప్పు. ఈరోజు వారి పిల్లలు పెరిగారు. ఇంతవరకు లేని ఆరోపణలు ఈరోజు తీయడం చాలా దురదృష్టకరం.
ఇది చాలా అవమానకరం. ఇది ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల కుట్ర. ఆమెను ఓడగట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇన్ని రోజులేంది మీరు అన్నట్టుగా ఇప్పుడే వచ్చిందంటే ఎవరు చేపిస్తున్నారని అనుకుంటున్నారు మీరు? దీని వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పండుతుంది. ఏదో విధంగా వీరి మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని ఏ విధంగా ప్రలోభపెట్టి ఈరోజు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీని వెనుక రేవంత్ రెడ్డి ఇదంతా ఓటమి అంగీకరించలేక ఏదో ఒక ప్రయత్నం చేసి గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కన్న తల్లి చెప్తున్నది అంటున్నారు, జనాలు నమ్ముతున్నారు అని అంటున్నారు. అదంతా తప్పు. కేవలం ఇప్పటికిప్పుడు ఈ రోజు 2 రోజుల ముందే ఇప్పటి వరకు మాట్లాడిన ఆమె ఈ రోజు మాట్లాడుతుందంటే ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మాగంటి సునీతమ్మ అధిక మెజార్టీతో జూబ్లీహిల్స్లో గెలుస్తుంది కాబట్టి ఇవాళ వారి ఓటమి భయంతో ఇదంతా చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచనలో ఉన్నారు. మంత్రులు కూడా మాట్లాడారు, ముసలి కన్నీరు గారుస్తుందని చెప్పి. ఆ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ కానీ మంత్రి గారు ఎవరో కూడా మేము పేర్లతో సహా చెప్తున్నాం. పొన్నం ప్రభాకర్ కానీ లేకుంటే మన ఇంకో మంత్రి అయితే ఎవరైతే మాట్లాడారో వారందరికీ కూడా మేము అడుగుతూ ఉన్నాం, ఓ పిచ్చినా కొడుక నువ్వు చనిపోతే నీ భార్య ఏడుస్తుంది, అది డ్రామా అవుతుంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎవరైనా భర్త చనిపోయి నేను ఎమ్మెల్యే కావాలని ఎవరైనా కోరుకుంటారా? అదంతా తప్పు. కేవలం సిగ్గు లజ్జ మానం మర్యాద లేని మంత్రులు ఈరోజు మాట్లాడారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మంత్రులు అట్లా అంటారు, కేసులు పెట్టుకొని కేసులకు భయపడేటోళ్ళం కాదు. మేము ఉద్యమకారులం. 2001 నుంచి ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ప్రజలం. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన పౌరుషం మాకుంది. ఇవాళ కేసులకు భయపడే ప్రజలు ఎవరు లేరు, కేసులకు భయపడే నాయకులు లేరు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి కేసులకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, 10 సంవత్సరాలు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏం చేసిండు ఇక్కడ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, అధికారంలో ఉన్నాం మేమంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏమి చేయలేదంటే లాస్ట్ టైంలో మాగంటి గోపీనాథ్ను ప్రజలు ఓడగట్టేవారు కదా, ఎందుకు గెలిపించారు? అంతకుముందు చేస్తేనే మనం గెలిపించారు. ఈరోజు ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ప్రజలు కూడా ప్రజల మనసులో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. నీలేక ఓటుకునోడు దొంగ కేసులు, ఓటుకునోడు దొంగతనాలు చేయలేదు. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఏ ఇంట్లో ఆపద పడ్డా సంపద పడ్డా అన్నా అంటే నేనున్నాను అయ్యే వ్యక్తి మాగంటి గోపీనాథ్. ప్రజలు చెప్తా ఉన్నారు, ఇవాళ చేయి గుర్తోళ్ళు అంటే ఓటేస్తాం పో బాబు నువ్వు వెళ్ళిపో అంటున్నారు. కారు గుర్తోళ్ళు అంటే ఇంటికి వచ్చి కూర్చుని ఛాయ పోసి మేము వేస్తామని చెప్తా ఉన్నారు. అది ఇక్కడ ప్రజల పరిస్థితి. ఇవాళ విఘ్నత గల వ్యక్తులు జూబ్లీహిల్స్ ప్రజలు 4 కోట్ల మంది జనం ఇక్కడ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి, ఈ 2 ఏళ్ల అసమర్థ పాలనకు గుణపాఠం చెప్పడానికి, ఈ అహంకార పాలనకు గుణపాఠం చెప్పడానికి, ఇవాళ వీళ్ళు ఇచ్చిన 420 హామీలు ఇచ్చి నెరవేర్చని వీరికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 11వ తారీఖు నాడు వేస్తారు, 14వ తారీఖు నాడు విజయం మోగిస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. సింపతి కార్డు ప్లే చేస్తుంది జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. సింపతి అనేది అది నవీన్ యాదవ్ 3 సార్లు ఓడిపోయిండు. ఆయన కూడా సింపతి ఓట్లతోనే గెలుస్తానని ప్రయత్నం చేస్తున్నాడు కదా, మరి అది సింపతి కార్డు కాదా? 3 సార్లు ఓడిపోయినప్పుడు నా మీద సింపతి ఓట్లు పడతాయని ఆయన టికెట్ ఇచ్చారు కదా. ఆయన నవీన్ యాదవ్ గెలుస్తాడు, సింపతి ఓట్లు వస్తాయని నువ్వు డ్రామాలు చేసి టికెట్ ఇచ్చినావు కదా, మరి దానికి ఏమంటావు? గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన వ్యక్తికి ఇవాళ ఎందుకు ఇచ్చినావు నువ్వు? అంటే సింపతి ఓట్లతో గెలిపించుకుందామనే కదా. సింపతి అనేది మనం చెప్తే కాదు, ప్రజల గుండెల్లో ఉంటుంది. అది నువ్వు చెప్తే నేను చెప్తే సింపతి ఓట్లు పడాయి, ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు. కేవలం పిచ్చి మాటలు తప్ప ఏ ఒక్కటి కరెక్ట్ లేదు. ఇవాళ నువ్వు ఏ ఒక్క హామీ నెరవేర్చినావు? ఫ్రీ బస్ ఇచ్చినావు, 50 మంది ఎక్కే బస్సులో 70 మంది ఎక్కుతున్నారు, 80 మంది ఎక్కుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు గురుకులాలలో. ఏ విధంగా చూసినా ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తప్పకుండా.